హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. సో ఈ సెషన్లో మనము సండే గ్రాండ్ టెస్ట్ 59కి సంబంధించి పార్ట్ 1 ఆర్థమెటిక్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్. ఇన్ ఏ గార్డెన్ దెర్ ఆర్ 3 types of trees, apple, grapes and pineapples in the proportion 2:3:5 respectively. Apple trees gives on an average 35 fruits, grapes trees gives on an average of 20 fruit, pineapple trees gives an average of x fruits. The average number of fruits per tree in a garden is 30. Find the value of x. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మనకు యాపిల్ ఉంది, గ్రేప్స్ ఉంది, పైనాపిల్. అంటే యొక్క రేషియో ఎలా ఉందంటే 2:3:5 ఉంది. యాపిల్కి, గ్రేప్స్కి, పైనాపిల్స్కి. ఇన్ ఏ గార్డెన్ దేర్ ఆర్ 3 types of trees అన్నాడు. అంటే యాపిల్ ట్రీస్ 2 parts ఉన్నాయి, గ్రేప్స్ 3 parts ఉన్నాయి, పైనాపిల్స్ 5 parts ఉన్నాయి. సో ఇక్కడ ఈ యాపిల్ ట్రీస్లో నుంచి యావరేజ్గా వచ్చే ఫ్రూట్స్ ఎంత అంటే 35, అండ్ గ్రేప్స్లో నుంచి యావరేజ్గా వచ్చే ఫ్రూట్స్ ఎంత 20, పైనాపిల్ నుంచి యావరేజ్గా వచ్చే ఫ్రూట్స్ ఎంత అంటే ఎక్స్. ఓవరాల్గా ఈ టోటల్ యావరేజ్ ఏమి ఇచ్చాడంటే 30 ఇచ్చాడు. చూడండి, ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ పర్ ట్రీ ఇన్ ఏ గార్డెన్ ఈజ్ 30. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నది. సో వెయిటెడ్ యావరేజ్ చేస్తున్నాను. 2 × 35 ప్లస్ 3 × 20 ప్లస్ 5 × x బై 2 + 3 + 5 10 ఈక్వల్స్ టు 30. సో ఇక్కడ 300 అవుతుంది. ఇది 70, ఇది 60, 130 అవుతుంది. సో 5x ఈక్వల్స్ టు 300లో నుంచి 130 మైనస్ చేస్తున్నాం. ఇప్పుడు 5x ఈక్వల్స్ టు 170. 5x ఈక్వల్స్ టు 170 అంటే 5 × 3 15, 5 × 4 20. x ఈక్వల్స్ టు 34. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ x. దట్ మీన్స్ 34 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మోహన్ డిస్ట్రిబ్యూటెడ్ హిస్ టోటల్ వెల్త్ అమాంగ్స్ హిస్ వైఫ్, 3 sons, 2 daughters and 5 grandchildren in such a way. అంటే మోహన్ అనే పర్సన్ తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడంటే వైఫ్, నెక్స్ట్ వచ్చేసి 3 sons, నెక్స్ట్ వచ్చేసి 2 daughters, నెక్స్ట్ వచ్చేసి 5 grandchildren. అతని దగ్గర ఉన్నటువంటి సంపదను భార్యకి, 3 కుమారులకి, 2 కూతుర్లకి, 5 మనవళ్ళకి, మనవరాళ్ళకి పంచిస్తున్నాం. ఓకే, సో ఎలా ఉంది అంటే చూడండి, సచ్ ఏ వే దట్ ఈచ్ గ్రాండ్ చైల్డ్ ఈజ్ 1/8 part ఆఫ్ ద సన్. సన్తో కంపేర్ చేస్తే అంటే 3 sons ఉన్నారు, 2 daughters ఉన్నారు, 5 grandchildren ఉన్నారు, 1 wife ఉంది. కానీ ఒక్కొక్క పర్సన్ని కంపేర్ చేస్తున్నాడు. అంటే ఏం చెప్తున్నాడంటే సచ్ దట్ ద ఈచ్ గ్రాండ్ చైల్డ్ గెట్స్ 1/8 part ఆఫ్ ద సన్. అంటే సన్ 8 parts ఉంటే గ్రాండ్ చైల్డ్ 1 part ఉంది. అంటే కుమారులు, ఒక్క కుమారుని వాటా, ముగ్గురిది కాదు ఇది, ఒక్క కుమారుని వాటా 8 భాగాలు ఉంటే ఒక్క గ్రాండ్ చైల్డ్ వాటా ఎంత ఉందంటే 1 ఉంది. అండ్ నెక్స్ట్ 1/10 ఆఫ్ ఆర్ 1/10 ఆఫ్ ఈచ్ గ్రాండ్ చైల్డ్ అని. చూడండి, ఇక్కడ మనకు ఒక్క మనమడు, ఒక్క కుమారుడు వాటాలో 1/8 ఉంది. మనమడు కుమారుడు వాటాలో 1/8 ఉంది. లేదా ఒక కుమార్తె వాటాలో 1/10. కుమార్తె అంటే డాటర్ అంటే 10 parts. కుమార్తె 10 parts అంటే గ్రాండ్ చైల్డ్ 1 part. కుమారుడు 8 parts అంటే గ్రాండ్ చైల్డ్ 1 part. ఓకే, ఇది కాకపోతే ఇది 3 కుమారుల వాటా కాదు, ఇది ఒక్క కుమారుడు. ఇది 2 కూతుర్లు కాదు, ఒక్క కూతురుది. రైట్. సో భార్య, కుమారులు మరియు కుమార్తెల వాటాలో భార్య, కుమారులు మరియు కుమార్తెల వాటాలో 40% పొందింది. ఒక్క కుమార్తెకు 1.25 lakhs వచ్చాయి. అయితే భార్య మరియు ఆమె 3 మనవలు కలిపి ఎంత డబ్బు సంపాదించారు? సో ఒక్క కుమార్తె 1.25 lakhs అంటే ఒక కుమార్తె వాటా ఇక్కడ 10 parts ఉంది. సో 10 parts వాల్యూ 1.25 lakhs అంటే
1,25,000 అన్నట్టు. 1,25,000. భార్య మరియు ఆమె ముగ్గురు కుమారులు అన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే చూడండి, ఇక్కడ భార్య వాటా 10 parts వాల్యూ 1,25,000 అన్నప్పుడు 1 part వాల్యూ ఏంటో చూద్దాం. 0 క్యాన్సిల్, 12,500 అవుతుంది. ఈ 12,500 ఎవరు అవుతుంది? గ్రాండ్ చైల్డ్ అవుతుంది. మరి ఇక్కడ మనకు డాటర్ సన్ వాటా కావాలంటే ఏమవుతుంది? సన్ వాటా కావాలంటే ఈచ్ సన్ 8 parts కాబట్టి 8 into 1,12,500. సో ఇక్కడ వచ్చేసి 12,000 into 8 అంటే 96 అంటే 1 lakh అవుతుంది. ఇక్కడ ఒక కుమారుని వాటా ఏమవుతుందంటే 1 lakh అవుతుంది. ఇక్కడ ఒక కూతురు వాటా 1,25,000 క్వశ్చన్లో ఇచ్చాడు. ఒక గ్రాండ్ చైల్డ్ వాటా వచ్చేసి 12,500 ఉంది. ఒక డాటర్ వాటా వచ్చి 8 parts అంటే 1 lakh అవుతుంది. ఇప్పుడు వైఫ్ వాటా కావాలంటే ఎలా ఉందంటే వైఫ్ అనేటామె వాటా ఎలా ఉందంటే క్వశ్చన్లో భార్య, ఆమె ముగ్గురు మనవలు, ఇక్కడ చూడండి భార్య కుమారులు మరియు కుమార్తెల వాటాలో 40%. కుమారులు, ఇక్కడ కుమారులు ఎంతమంది ఉన్నారు? ముగ్గురు కుమారులు ఉన్నారు. అంటే ముగ్గురు కుమారులు ఉన్నప్పుడు 3 lakhs కదా. ముగ్గురు కుమారులు, భార్య, కుమారులు మరియు కుమార్తెల వాటాల్లో కుమార్తెలు ఎంతమంది ఉన్నారు? ఇద్దరు కుమార్తెలు ఉన్నారంటే ఒక్కొక్కరికి 1,25,000. ఒక కుమార్తె వాటా 1,25,000. సో ఒక కుమారుని వాటా వచ్చేసి 1 lakh ఉంది. ముగ్గురు కుమారులు అంటే 3 lakhs, ఇద్దరు కుమార్తెలు అంటే 2,50,000. 1,25,000 2,50,000 అంటే ఇది 5,50,000 అయింది. ఈ 5,50,000లో 40% వస్తుంది ఆమెకి, వైఫ్కి. వీళ్ళ టోటల్ షేర్లో 40% అన్నాడు వైఫ్. సో వైఫ్ వచ్చేసి 2 zeros క్యాన్సల్. ఇక్కడ 4 into 5 20, 4 into 5 22. సో ఎక్స్ట్రా 3 zeros అంటే ఆమెకు వచ్చేది ఎంత అంటే 2,20,000. వైఫ్ యొక్క షేర్ ఎంత అంటే 2,20,000. కానీ క్వశ్చన్లో ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటంటే దెన్ హౌ మచ్ మనీ డిడ్ ఈజ్ వైఫ్ అండ్ 3 హర్ గ్రాండ్ చిల్డ్రన్ గెట్ అన్నది. వైఫ్ వచ్చేసి 2,20,000 వస్తుంది. 3 గ్రాండ్ చిల్డ్రన్ అంటే గ్రాండ్ చిల్డ్రన్ వచ్చేసి మనకు ఎంత ఉంది? ఇక్కడ 12,500 ఉంది 1. కానీ 3 గ్రాండ్ చిల్డ్రన్ వచ్చేసి 3 into 12,500 చేయాలి కదా. సో 12 into 3 36,000, 36,000 plus 1,500 37,500. సో 2,20,000కి 37,500 యాడ్ చేస్తున్నాం. సో ఇది 2 zeros, ఇది 5, ఇది 7, ఇది 5. సో 257500 అవుతుంది మన ఆన్సర్. 257500, దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. ఓకే, క్వశ్చన్ చూడండి క్లియర్గా. మీకు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వైఫ్ ఉంది, 3 sons ఉన్నారు, 2 daughters ఉన్నారు, 5 గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు. ఈ గ్రాండ్ చిల్డ్రన్ ఎలా ఉందంటే డాటర్స్తో కంపేర్ చేస్తే 1/10, అలానే సన్స్తో కంపేర్ చేస్తే 1/8. అంటే వీళ్ళు 1 part ఉన్నప్పుడు వీళ్ళు 8, వీళ్ళు 1 part ఉన్నప్పుడు వీళ్ళు 10 parts. ఇందులో గ్రాండ్ చిల్డ్రన్ యొక్క షేర్ ఇచ్చాడు మనకు. ఒక కుమార్తె ఇచ్చాడు అంటే 10 parts ఉంది ఒక కుమార్తె. 10 parts వాల్యూ 1,25,000 అయితే 1 part అంటే 12,500 గ్రాండ్ చిల్డ్రన్ వచ్చారు. గ్రాండ్ చిల్డ్రన్కు 12,500 ఉన్నారు. ఇక్కడ 3 sons ఎంత అంటే మనకు 1 sonకే ఈచ్ సన్ 1 lakh అన్నప్పుడు 3 sons అంటే 3 lakhs అవుతుంది. సో నెక్స్ట్ 1,25,000 అనేది ఎవరికి వస్తుంది? ఇక్కడ మనకు 1,25,000 into 2 చేస్తున్నాం, ఎందుకంటే 2 daughters కాబట్టి. సో మనకు వచ్చేటటువంటి 5,50,000లో 40% వైఫ్ ఉంది. సో వైఫ్ షేర్ వచ్చేసి 2,20,000 ఉంది. వైఫ్ అన్నాడు 3 గ్రాండ్ చిల్డ్రన్ యాడ్ చేయాలన్నాడు 257500. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. A person buys some articles for ₹4096 at 16.66%. Okay, and articles are sold at 12% profit, and 33 1/3% articles are sold at 9% profit. Okay, next 25% articles sold at 10% profit. సో టోటల్ బిజినెస్లో నో లాస్ నో గెయిన్, లాభం లేదు నష్టం లేదు, అయినా మిగిలిన వస్తువుని ఎంత శాతం నష్టంతో అమ్మాలి. ఫస్ట్ ఒక పని చేద్దాం. వాడు 4096కి కొనుగోలు చేశాడు అన్నాడు. ఆ వాల్యూతో మనకు పని లేదు, ఎందుకంటే ఇక్కడ పర్సెంటేజ్ ఉంది. ఫస్ట్ పర్సెంటేజ్ ఏమి ఇచ్చాడంటే 16.66% అన్నాడు. 16.66% అంటే 16 2/3% అవుతుంది. దాని వాల్యూ 1/6 అవుతుంది.
నెక్స్ట్ వచ్చేసి 33 1/3% అన్నాడు, 33.33 అన్నాడు, దాని వాల్యూ 33 1/3% అంటే 1/3 అవుతుంది దాని వాల్యూ. నెక్స్ట్ 25% అన్నాడు, 25% వాల్యూ వచ్చేసి 1/4 అవుతుంది. ఇంకా బ్యాలెన్స్ ఉందన్నాడు. ఫస్ట్ ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ 1/6, సెకండ్ ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ 1/3, థర్డ్ ఇచ్చిన ఫ్రాక్షన్ 1/4. ఇంకా బ్యాలెన్స్ ఉంది, అది ఎందుకు ఫైండ్ అవుట్ చేద్దాం మనం. 6తో 3తో 4తో కట్ అయ్యే నెంబర్ 12 తీసుకున్నాం. సో 6 × 2 12 క్యాన్సిల్ అవుతుంది, 3 × 4 12 అవుతుంది, 4 × 3 అంటే ఫస్ట్ 2 × 1 2 అవుతుంది, నెక్స్ట్ 4 × 1 4 అవుతుంది, నెక్స్ట్ 3 × 1 3 అవుతుంది. టోటల్ మనం 12 అజ్యూమ్ చేసాం కాబట్టి 2 + 4 6, 6 + 3 9, పోతే ఇంకా బ్యాలెన్స్ కూడా 3 ఉంటుంది, ఎందుకంటే టోటల్ మనం 12గా తీసుకున్నాం. అంటే ఫస్ట్ ఇక్కడ ఈ 2 పార్ట్స్ ఏదైతుందో ఫస్ట్ 2 పార్ట్స్ అనేది చూడండి, ఫస్ట్ది 16.66 అనేది 1/6, అది 2 పార్ట్స్ వచ్చింది, అది 12% ప్రాఫిట్ అన్నాడు కాబట్టి 12 తీసుకుంటున్నాం. నెక్స్ట్ది 33 1/3%, 1/3 వాల్యూ వచ్చేసి 9% ప్రాఫిట్ అన్నాడు, ఇది 9% ప్రాఫిట్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ది 10% ప్రాఫిట్ అన్నాడు. సో నెక్స్ట్ ప్రాఫిట్ లాస్ అన్నాడు, ఇది ఎంత లాసో తెలియదు అన్నాడు. ఓవరాల్గా మాత్రం ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఉండొద్దు అంటే 0, ఎందుకంటే మనం ప్రాఫిట్ని ప్లస్గా కన్సిడర్ చేస్తున్నాం, లాస్ని మైనస్గా కన్సిడర్ చేస్తున్నప్పుడు ప్రాఫిట్ లేదు లాస్ లేదంటే 0గా కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ ఎందుకంటే మనం నెంబర్ లైన్ తీసుకున్నప్పుడు ఇక్కడ 0 ఉంటుంది, పాజిటివ్ అంటే రైట్ సైడ్ ఉంటుంది, నెగిటివ్ అంటే మైనస్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అంటే పాజిటివ్ వాల్యూస్కి నెగిటివ్ వాల్యూస్కి మిడ్ వాల్యూ ఏంది 0. ఇన్ కేసు ఇక్కడ 100 తీసుకున్నప్పుడు ఎబో 100 ఉన్నప్పుడు ప్రాఫిట్, బిలో 100 ఉన్నప్పుడేమో లాస్ అవుతుంది. కానీ క్వశ్చన్లో పాజిటివ్ నెగిటివ్ తీసుకుంటున్నాం మనం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 2 పార్ట్స్ 12%, 4 పార్ట్స్ 9%, 10 పార్ట్స్ ఇది ఎక్స్ తెలియదు, బట్ లాస్ట్ వన్ ఎక్స్, ఫస్ట్ 3 మాత్రం ప్రాఫిట్. మళ్ళీ వెయిటెడ్ యావరేజ్ చేస్తున్నాను. 2 × 12 + 4 × 9 + 3 × 10 -3 × x బై, సో ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి, 4 + 3 7 + 2 అంటే టోటల్ 12 కదా. సో నో లాస్ నో గెయిన్ మీన్స్ దట్ ఈస్ 0. సో 12 × 0 0 ఉంది. సో దిస్ ఈస్ 24, దిస్ ఈస్ 36, 24 and 36, this is 30. So 24 36, that is 60 + 30 90, 90 - 3x = 0 means 3x = 90. So we get x value as 30%. So x value as 30%. సో లాస్ట్ది ఎంత పర్సెంట్ లాస్లో సేల్ చేయాలి మనం అంటే 30% లాస్లో చేయాలి, దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఆన్ ఏ టెలివిజన్ ఆఫ్ బ్రాండ్ ఏ ద డిస్కౌంట్ ఈస్ 25% ఆన్ ద టెలివిజన్ ఆఫ్ బ్రాండ్ బి, టెలివిజన్ ఆఫ్ బ్రాండ్ బి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిస్కౌంట్ ఈజ్ 40%. బ్రాండ్ బి ద డిస్కౌంట్ ఈజ్ 40%, అంటే బ్రాండ్ ఏ మీద 25% డిస్కౌంట్ ఉంది, బ్రాండ్ బి పైన 40% డిస్కౌంట్ ఉంది. ద ప్రైస్ ఆఫ్ బి ఆఫ్టర్ డిస్కౌంట్ ఈజ్ 2250 గ్రేటర్ దెన్ ద బ్రాండ్ ఏ ఆఫ్టర్ డిస్కౌంట్. వాట్ ఈస్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ ఇఫ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ బి ఈజ్ 35,000. ఓకే, ఇక్కడ చూడండి, ఏ అనేది ఉన్నది, బి అనేది ఉన్నది, ఏ పైన డిస్కౌంట్ ఏంటి, బి పైన డిస్కౌంట్ ఏందో చూద్దాం. ఏ అనేది ఉంది బ్రాండ్, బి అనేది ఉంది బ్రాండ్. ఏ అనే దానిపైన డిస్కౌంట్ 25% ఉంది, బి అనే దానిపైన 40% డిస్కౌంట్ ఉంది. ఓకే, ఏ పైన 25% డిస్కౌంట్ ఉంది, బి పైన 40% డిస్కౌంట్ ఉంది. సో ద ప్రైస్ ఆఫ్ బి ఆఫ్టర్ డిస్కౌంట్ ఈస్ 2250 గ్రేటర్ దెన్ ద ఏ ఆఫ్టర్ డిస్కౌంట్. వాట్ ఈస్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ ఇఫ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ బి ఈస్ 35,000. ఓకే, చూద్దాం. బి యొక్క మార్కెట్ ప్రైస్ 35,000 ఇచ్చాడు. బి యొక్క మార్కెట్ ప్రైస్ 35,000 ఇచ్చాడు, కానీ బి పైన వచ్చేటటువంటి డిస్కౌంట్ 40% కదా. 40% పోతే రిమైనింగ్ బ్యాలెన్స్ 60%కి సేల్ చేస్తున్నాం. 6 × 5 30 అవుతుంది, 6 × 3 18 21 అవుతుంది. సో 21,000కి సేల్ చేస్తాం. 35,000 ఉన్నదాన్ని 40% డిస్కౌంట్ తోటి మనము 21,000కి సేల్ చేసాం. ఇది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బి. కానీ ఇక్కడ ఏమన్నదంటే క్వశ్చన్లో చూడండి, డిస్కౌంట్ తర్వాత బి టీవీ ధర ఏ టీవీ ధర కన్నా 2250 ఎక్కువ. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఇది సేల్ చేసాం, ఇది బి వాల్యూ, కానీ ఇది ఎంత ఎక్కువగా ఉంది, 2250 ఎక్స్ట్రా ఉంది. ఈ 2250 ఎక్స్ట్రా ఉంది కాబట్టి దీన్ని తీసేద్దాం. ఇది 0, 10లో 5 వెళ్ళిపోతే 5 అవుతుంది, 9 9 - 20 7 అవుతుంది, హియర్ 2, ఓకే, హియర్ 1, 12,000. సో సారీ 21,000లో నుంచి మనము
2215 మైనస్ చేస్తున్నాం. సో 0 here 10 minus 5 5, 9 minus 2 7, here 10 minus 2 8, here 1 18,750. ఎవరిది 25% డిస్కౌంట్ పోయిన తర్వాత దీని యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత 75%. ఈ 75% వాల్యూనే ఇది అవుతుంది. ఎందుకంటే బి 40% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 60% సేల్ చేసాం, అది 21,000. బి యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏ సెల్లింగ్ ప్రైస్ కన్నా 2250 ఎక్స్ట్రా ఉంది కాబట్టి మైనస్ చేసాం. ఇది ఏ యొక్క ఎస్పీ, ఏ యొక్క ఎస్పీ 25% డిస్కౌంట్ పోతే 75% కదా. ఈ 75% వాల్యూ 1875 అయితే సో ఏ యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత అంటుంది. సో 75% వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 18750. దెన్ 100% ఈక్వల్స్ టు హౌ మచ్. దేని మార్కెట్ ప్రైస్ అయినా 100%. 25 4లో 100, 25 3లో 3 6 ఆర్ 3 2s ఆర్ 3 5s ఆర్ 0. సో 625 into 4 అంటే 6 into 4 24, 25 into 400 అంటే 25,000 అవుతుంది. సో 25,000 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్ 25,000. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అంకుర్ బారోడ్ సమ్ మనీ ఫ్రమ్ మేఘా at 8% PA simple interest and twice the amount from Harsha at 9% PA per annum simple interest. He then added some more money of his own and lent the entire amount to Shalini at 10% PA simple interest. And at the end of the year Ankur gained rupees 1400. If Ankur lent 40,000 to Shalini, then how much Ankur borrowed from Megha? Okay. యాక్చువల్గా ఏంటంటే విషయం ఏంటంటే ఇక్కడ క్వశ్చన్లో అంకుర్ అనేటోడు మేఘా నుంచి తీసుకున్నాడు. అంకుర్ అనేటోడు మేఘా నుంచి 8% తీసుకున్నాడు. హర్షిత వద్ద నుండి 2 times ఆఫ్ అమౌంట్ 9% తీసుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని కూడా యాడ్ చేశాడు. అంటే మేఘా దగ్గర నుంచి కొన్ని డబ్బులు తీసుకున్నాడు, హర్షిత దగ్గర నుంచి కొన్ని డబ్బులు తీసుకున్నాడు, ఓన్గా కొన్ని యాడ్ చేశాడు. బట్ ఈమె దగ్గర తీసుకున్నది 8%. అక్కడ ఇప్పుడు ఈమె దగ్గర తీసుకున్నది 100 రూపీస్ అనుకోండి, ఈమె దగ్గర డబుల్ అమౌంట్ తీసుకుంటూ 200 రూపీస్ తీసుకుంటూ, ఇది ప్రిన్సిపల్. మేఘా దగ్గర 100 రూపీస్ తీసుకుంటే హర్షిత దగ్గర డబుల్ అమౌంట్ తీసుకున్నాడు. ఈమె దగ్గర రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఈమె దగ్గర 8% ఇంట్రెస్ట్ ఉంది, ఈమె దగ్గర రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% ఉంది, ఆమె దగ్గర 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే 100లో 8% అంటే ఈమెకు రావాల్సిన ఇంట్రెస్ట్ 8నే. 200లో 9% అంటే ఇక్కడ 18% ఇంట్రెస్ట్ రావాలి. సో ఇక్కడ మేఘాకి 8% ఇంట్రెస్ట్ పే చేయాలి, హర్షితకు 18 రూపీస్. ఇది 100 రూపాయలు అప్పు తీసుకున్నాడు, 8% అంటే 8 రూపాయలు వడ్డీ కట్టాలి, 8 రూపాయల వడ్డీ కట్టాలి. ఇక్కడ 200 రూపాయలు 9% అంటే 18 రూపాయల వడ్డీ కట్టాలి. అంటే వీళ్ళిద్దరికి వాడు పే చేయాల్సిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 26 parts పే చేయాలి. కానీ వీడు కొంత మనీని ఓన్గా యాడ్ చేశాడు. ఈ మనీ ఎంతో తెలియదు. ఈ మనీని యాడ్ చేసిన తర్వాత వాడు అంకుర్ శాలినికి వీళ్ళిద్దరి దగ్గర చూడండి, మేఘా దగ్గర తీసుకున్నాడు, హర్షిత దగ్గర తీసుకున్నాడు, కొంత డబ్బులు యాడ్ చేసి మొత్తం శాలినికి 10% తోటి ఇచ్చాడు. అంటే మేఘా దగ్గర తీసుకున్న డబ్బులు, హర్షిత దగ్గర తీసుకున్న డబ్బులకు కొన్ని యాడ్ చేసి శాలినికి ఇచ్చాడు. ఆ శాలినికి ఇచ్చిన తర్వాత ఏమైందంటే 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి ఇచ్చాడు. శాలినికి ఇచ్చిన టోటల్ అమౌంట్ కూడా చెప్పాడు 40,000. అంటే శాలిని నుంచి వానికి వచ్చే ఇంట్రెస్ట్ ఏందో మనకు అర్థమైపోయింది. 40,000 రూపీస్ శాలినికి ఇచ్చాడు. ఈ 40,000 ఎలా వచ్చాయి అతనికి అంటే మేఘన దగ్గర తీసుకున్న డబ్బులు, హర్షిత దగ్గర తీసుకున్న డబ్బులు, వాడు యాడ్ చేసిన డబ్బులు మొత్తము 40,000 అయినాయి. ఆ శాలినికి ఇచ్చాడు. 1 yearలో 10% తోటి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో చూస్తే 4,000 ఇంట్రెస్ట్ రావాలి. కానీ అలా 4,000 ఇంట్రెస్ట్ రావడం వలన వీళ్ళిద్దరి దగ్గర ఇంట్రెస్ట్ తీసుకున్నాడు, వాడు కొంత అమౌంట్ యాడ్ చేశాడు. అలా ఇంట్రెస్ట్ ఇస్తే వానికి వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత అంటే టోటల్ 4,000. కానీ వాడికి వచ్చిన టోటల్ 4,000 ఇంట్రెస్ట్లో వాని ప్రాఫిట్ 1,400 ఉంది. వాని ప్రాఫిట్ 1,400 వచ్చింది. అంటే వాడు 2,600 మాత్రము. ఇక్కడ చూడండి, ఇప్పుడు వీళ్ళ దగ్గర తీసుకున్న ఇంట్రెస్ట్ వీళ్ళకి పే చేయాలి, ఈమె దగ్గర తీసుకున్న ఇంట్రెస్ట్ కూడా ఈమెకు పే చేయాలి. వాని దగ్గర ఉన్న అమౌంట్ కొంత యాడ్ చేశాడు. వానికి వచ్చిన టోటల్ ఇంట్రెస్ట్ 4,000, అందులో 1,400 ప్రాఫిట్ ఉంది. ప్రాఫిట్ లేకుండా వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 2,600. ఆ 2,600 వీళ్ళిద్దరికే పే చేయాలి.
ఎక్స్ట్రా 1400 వాడు యాడ్ చేసిన అమౌంట్కి వచ్చింది. అంటే 26కి 2600, 26కి 2600. అయితే టోటల్ ఇక్కడ నేనేమంటున్నానంటే వీళ్ళ దగ్గర 26% కదా, ఇది 26% వాల్యూ వచ్చేసి 2600 అయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ 26% వాల్యూ కదా, 26% వాల్యూ 2600 వచ్చినప్పుడు 100% వాల్యూ ఏమవుతుంది, 100% వాల్యూ ఏమవుతుంది, 10,000 అవుతుంది. 100% వాల్యూ 10,000 అయినప్పుడు 200% వాల్యూ ఏమవుతుంది, 20,000 అవుతుంది. 20,000 అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఏమర్థమవుతుంది ఇక్కడ, 26 భాగాల వడ్డీ 2600 అయినప్పుడు 100 భాగాల అసలు ఎంత, 10,000, 200 భాగాల అసలు ఎంత, 20,000. అంటే మేఘన దగ్గర 10K, తర్వాత హర్షిత దగ్గర 20K. అంటే టోటల్ వీడు అప్పు తెచ్చింది 30K. అప్పు తెచ్చింది 30K, కానీ ఆమె వీడు చాలినికి ఇచ్చింది మాత్రం 40K. ఈ ఎక్స్ట్రా 10,000 వాడు యాడ్ చేశాడు. వాడు యాడ్ చేసింది ఎంత అంటే 10,000. అయితే మేఘన నుండి ఇక్కడ ఇచ్చాడు, అంకురు మేఘన నుండి ఎంత అప్పు తీసుకున్నాడు అన్నాడు. మేఘన నుండి ఎంత అప్పు తీసుకున్నాడు అన్నాడు క్వశ్చన్లో. సో మనలో ఫైండ్ అవుట్ చేయమన్నది మేఘన నుండి ఎంత అప్పు తీసుకున్నదే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూడండి, హౌ మచ్ అంకుర్ బారోడ్ ఫ్రమ్ మేఘన. మేఘన అంటే 100 పార్ట్స్. ఇదంతా అవసరం లేదు మన క్వశ్చన్లో, ఎందుకంటే 26 పార్ట్స్ వాల్యూ 26 అయినప్పుడు మేఘన దగ్గర నుంచి 100 పార్ట్స్ అంటే 10,000. ఒకవేళ మేఘననే 10,000 అయితే హర్షిత ఎంత, 20,000. వీళ్ళిద్దరి దగ్గర తీసుకుంది 30,000 కదా, వీళ్ళిద్దరి దగ్గర తీసుకున్న 30,000 టోటల్ 40,000 అయిందంటే వాడు ఓన్గా యాడ్ చేసిన అమౌంట్ ఎంత అంటే కూడా, వాడు ఓన్గా యాడ్ చేసిన అమౌంట్ ఎంత అంటే కూడా 10,000 అవుతుంది. కానీ ఈ క్వశ్చన్లో మనం ఇదేం ఫైండ్ అవుట్ చేయమనలేదు, మేఘన దగ్గర తీసుకునే అమౌంట్ ఎంత అన్నాడు. సో సింపుల్గా 26 పార్ట్స్కి 26,000 అయినప్పుడు 100 పార్ట్స్కి ఎంత అంటే 100,000 అవుతుందా. 26 పార్ట్స్కి 26,000. ఓకే, 26,600 ఉంది, 2600. ఓకే, సో 2600 అవుతుంది. ఇది 26 అయినప్పుడు 100 ఈక్వల్స్ టు 100 × 100, 10,000. సో మేఘన దగ్గర నుంచి 10,000 తీసుకున్నాడు, అది 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, మనీ లెండర్ బారోడ్ సమ్ మనీ ఎట్ 9% పర్ యానం సింపుల్ ఇంట్రెస్ట్. 9%. ఓకే, a money lender borrowed some money at 9% per annum on simple interest. He lends to other person at 12% per annum compounded half yearly and receives the interest at the end of the year. In the way he gained rupees 268.8 in a year. The amount of money he lent is. అంటే ఒక పర్సన్ ఏం చేశాడంటే 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి సింపుల్ ఇంట్రెస్ట్ తెచ్చుకున్నాడు. 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి సింపుల్ ఇంట్రెస్ట్ తెచ్చాడు. 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇస్తున్నాడు. ఇది 1 ఇయరే క్యాలిక్యులేషన్ చేస్తున్నాడు. అంటే 1 ఇయర్ × 9% అంటే 1 ఇయర్లో వచ్చేటటువంటి బారు వడ్డీ ఎంత అంటే 9%. కానీ ఇది ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి కౌంట్ చేస్తుండు. అంటే 6%, 6%. ఇయర్లీ 12% అయినప్పుడు 6 మంత్స్కి ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే హాఫ్ అవుతుంది. సో ఇలా ఉన్నప్పుడు మనము A + B మైనస్ AB/100 అనే ఫార్ములా యూజ్ చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయొచ్చు. 6 + 6 ఇది ఏమవుతుంది, 12 అవుద్ది. 6 × 6 36/100 అవుద్ది. సో దీన్ని 12 - 0.36 అనొచ్చు. సో 12లో నుంచి 0.36 తీసేయాలి. సో మనకు ఏమొస్తుంది, 12లో 0.36 వెళ్ళిపోతే 11.64 వస్తుంది. 11.64 వస్తుంది. ఈ 11.64 అనేది ఏమవుతుంది మనకు అంటే, సో ఇక్కడ 1 ఇయర్కి 12% కాబట్టి ఎవ్రీ 6 మంత్స్కి వచ్చేసి 6% అవుతుంది. సో A + B + AB/100 నాట్ A-/100 ఇది 36 అవుతుంది, ఇది 12 అవుతుంది. సో డిస్కౌంట్లో ఇక్కడ మైనస్ వస్తుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇక్కడ ప్లస్ వస్తుంది. సో ఇది 36/100 అంటే 0.36 అవుతుంది. ఇది టోటల్ 12.36 అవుతుంది. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ తోటి వర్కౌట్ అయ్యే ఇంట్రెస్ట్ ఎంత 1 ఇయర్లో 12.36. ఇది 9% 1 ఇయర్ అంటే 9 వస్తుంది. ఇది 12% 1 ఇయర్, బట్ ఎవ్రీ 6 మంత్స్ అన్నప్పుడు 6 కన్సిడర్ చేయాలి మనం. సో 6 అంటే ఏమవుతుంది, 12.36 అవుతుంది.
అంటే సింపుల్ ఇంట్రెస్ట్ 9% వర్కౌట్ అవుతుంది 1 ఇయర్లో, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 12.36 వర్కౌట్ అవుతుంది. అంటే ఎంత ఎక్స్ట్రా వర్కౌట్ అవుతుంది? 3.36. వాడు సింపుల్ ఇంట్రెస్ట్ తెచ్చుకున్నాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, అంటే మనకి ఇంత ఎక్స్ట్రా వడ్డీ వస్తుంది, అంటే ఇది లాభమే అవుతుంది. 3.36% ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ అనేది క్వశ్చన్లో లాభం రూపాయలు ఇచ్చాడు, అది 336 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 268.8. దెన్ ఫైండ్ అప్ ఎంత అన్నాడు. సో 100% అసలే కదా. సో ఇక్కడ 2 digits తర్వాత డెసిమల్ తీసేస్తే న్యూమరేటర్కి 2 zeros వెళ్ళిపోతాయి. సో 100 into 100 అంటే దట్ ఈస్ 10,000 by 336. సో వీ కెన్ రైట్ 2688 by 10. సో 0 క్యాన్సల్. ఓకే. సో 4 into 8 32, 4 into 4 16, 4 into 6 24, 4 into 7 28, 4 into 2. ఓకే. నెక్స్ట్ 7 into 1 7 into 2, 7 into 9 63, 7 into 6 42, 12 into 8 86, 8 into 1000 8000. సో 8000 అనేది ప్రిన్సిపల్ అవుతుంది. సో దట్ ఈస్ ద క్వశ్చన్ ఫస్ట్ ఆప్షన్ 8000 is our required answer. Okay. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సమ్ ఆఫ్ రూపీస్ 8625 is divided among Sunil, Anil and Jamil. 8625 రూపీస్ అనేది సునీల్, అనిల్, జమీల్ మధ్య డివైడ్ అవుతుంది. కానీ వాళ్ళ షేర్స్ 22, 35, 48 డిమినిష్డ్ ఫ్రమ్ దేర్ షేర్స్ రెస్పెక్టివ్లీ. ద రిమైనింగ్ సమ్ షెల్ బి ఇన్ ద రేషియో 17:10:30. ఓకే. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 8625 అనేటటువంటి అమౌంట్ ఎవరెవరికి? సునీల్, అనిల్, జమీల్ అనే వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ అయింది. ఈ డబ్బులు డిస్ట్రిబ్యూట్ అయింది ఒరిజినల్గా, కానీ వీళ్ళు ఏ రేషియోలో డివైడ్ అయిందో చెప్పకుండా ఫస్ట్ ఓన్ షేర్ 22 తగ్గిపోయింది, సెకండ్ ఓన్ది 35 తగ్గింది, థర్డ్ ఓన్ది 48 తగ్గింది. ఇలా వీళ్ళ షేర్స్ తగ్గిన తర్వాత ఆ రేషియో చెప్పాడు 17:30, 17:10:30. వీళ్ళ యొక్క షేర్స్ ఒక ఫస్ట్ పర్సన్ యొక్క షేర్ 22 రూపీస్ తగ్గింది, సెకండ్ పర్సన్ యొక్క షేర్ 35, థర్డ్ పర్సన్ యొక్క షేర్ 48 తగ్గినాక ఆ రేషియో వచ్చేసి 17:10:30. ఇప్పుడు టోటల్ రేషియో వచ్చేసి ఇక్కడ 40 అవుతుంది. మరి ఇక్కడ చూడండి 48 22 అంటే 70 అవుతుంది, ఇది 105 అవుతుంది. టోటల్ 105 మైనస్ అయింది. టోటల్ 105 మైనస్ అయిందంటే మొత్తం 8625లో 105 మైనస్ అయితే బ్యాలెన్స్ ఏముంటుంది చెప్పండి ఇక. సో 625లో 105 తీసేద్దాం. సో 520 ఉంటుంది. సో 5 minus 5 0, 2 minus 0 2, 6 minus 5 5, 8520 ఉంది. 8520 అనేది 40 పార్ట్స్ వాల్యూ అవుతుంది. 1 part వాల్యూ ఏంటో చూద్దాం. ఎందుకంటే మిగిలిన తర్వాత ఈ రేషియో, అంటే ఈ రేషియో టోటల్ రేషియో అనేది మిగిలిన అమౌంట్కే కావాలి. అంటే ఈ 3 వాల్యూస్ 105కి ఈక్వల్. సో 8520/40 చేస్తున్నాను. ఇప్పుడు ఈచ్ పార్ట్ ఏదో తెలుస్తుంది. 8 into 2, 4 into 2, 4 into 1, 4 into 3. అంటే ఈచ్ పార్ట్ వచ్చేసి 213 వచ్చింది. ఈచ్ పార్ట్ అనేది 213 వచ్చిన తర్వాత వీళ్ళ యొక్క షేర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే 17 into 213, 10 into 213, 13 into 213 చేయాలి. చేసిన తర్వాత మనకి వస్తుంది 17 into 3 51, 17 into 1 17 22, 17 into 2 34, 36, 3621 వస్తుంది. ఇది 2130 వస్తుంది. 13 into 3 39, 13 into 1 13 plus 16, 13 into 2 26, 279. ఇది షేర్స్ తగ్గిన తర్వాత మళ్ళీ ఆ షేర్స్ ఇప్పుడు యాడ్ కావాలి. ఒరిజినల్ షేర్స్ రావాలంటే ఇది యాడ్ చేయాలి. తగ్గిన తర్వాత ఇది ఉంది, మరి యాడ్ చేయాలిగా, తగ్గింది కాబట్టి యాడ్ చేయాలి. సో ఇది 35 యాడ్ చేయాలి, ఇక్కడ కూడా 48 యాడ్ చేయాలి. అప్పుడు ఒరిజినల్ ఈ అమౌంట్లో వస్తుంది. ఇది తగ్గించాం కాబట్టి మళ్ళీ యాడ్ చేయాలి, ఈ అమౌంట్లో వస్తుంది. కానీ నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ షేర్స్ 57 రూపీస్, 35 రూపీస్, 83 జోడించమంటుంది. అంటే దీనికి 57 యాడ్ చేయాలి, మళ్ళీ దీనికి 35 యాడ్ చేయాలి, దీనికి వచ్చేసి 83 యాడ్ చేయాలి. సో ఇది 70, ఇది 70 ప్లస్ 20 90, 100 అవుతుంది. ఇది 3700 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 35 35 70 100, 2200 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది 80 40 120, 120 180, 180 ప్లస్ 192, 191 200 అంటే 29 అవుతుంది.
సో 3700, 2200, 2900. సో మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే 37:22:29. సో 2 zeros క్యాన్సిల్ అయిపోతే 37:22:29 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ మదర్, ఫాదర్ అండ్ సన్ వాజ్ the average age of mother, father and son was 42 years at the time of marriage of the son. After 1 year a child is born, and after 6 years of marriage the average age of the whole family becomes 36 years. Then what was the age of the daughter-in-law at the time of marriage? Okay, చూడండి, ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఫస్ట్ మ్యారేజ్ అనేది ఒకటి ఇచ్చాడు. మ్యారేజ్ అయినటువంటి 1 year తర్వాత బేబీ హ్యాస్ బార్న్, పాప పుట్టాడు. మ్యారేజ్ అయిన 6 years తర్వాత అన్నాడు. మ్యారేజ్ అయిన 1 yearకి బాబు పుట్టాడు. మ్యారేజ్ అయిన 6 years కంటే ఆల్రెడీ ఇది 1 year పోతే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని ఇయర్స్ ఉంటుంది? 5 years ఉంటుంది. అక్కడ టోటల్ ఫ్యామిలీ గురించి చెప్పాడు. ఇక్కడ ఫస్ట్ మ్యారేజ్ అవుతున్నప్పుడు ఎవరెవరు చెప్పాడంటే 3 persons చెప్పాడు. ఎవరెవరు చెప్పాడు? మదరు, ఫాదరు, సన్, 3 persons చెప్పాడు. ఆ 3 persons యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడంటే 42 ఇచ్చాడు. అప్పుడు 126 అవుతుంది. పెళ్ళి అవుతున్నప్పుడు ఇక్కడ తల్లి, కుమారుడు, తండ్రి ముగ్గురు ఉన్నారు. పెళ్ళి అయ్యేటప్పుడు కోడలు కూడా ఉంది, బట్ కోడలు ప్రస్తావన తీసుకురావట్లేదు ఇక్కడ. మ్యారేజ్ టైంలో తల్లి, తండ్రి, కుమారుడు ముగ్గురు యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడంటే 42 ఇచ్చాడు. టోటల్ 126 అవుతుంది. ఇప్పుడు మ్యారేజ్ అయిన 1 year దాకా తీసుకొస్తున్నప్పుడు మదర్కు 1 year యాడ్ అవుతుంది, ఫాదర్కు 1 year యాడ్ అవుతుంది, సన్కు 1 year యాడ్ అవుతుంది. 3 years యాడ్ అవుతే 129 అవుతుంది. అంటే బాబు పుట్టే సమయంకు మదరు, ఫాదరు, వాళ్ళ కొడుకు, పెళ్లి చేసుకునే కొడుకు యొక్క వయసు ఎంత ఉంటుందంటే 129 ఉంటుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి గ్యాప్ 5 years ఉంది కాబట్టి ఈ 129లో ఎంత పర్సన్స్ ఉన్నారు? 3 persons ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఇదే 3 personsని ఇక్కడి దాకా తీసుకొస్తున్నాను. ఇక్కడ దాకా తీసుకొస్తున్నప్పుడు 129కు 3 persons మదరు, ఫాదరు, సన్, 3 × 5 15 యాడ్ చేశాను. సో ఇది 130 అనుకోండి, ఇది 15 145 అవుతుంది. అంటే ఇంతవరకు వచ్చేసరికి 144 అవుతుంది. ఈ 144లో ఎవరు ఉన్నారు తెలుసా? మదరు, ఫాదరు, సన్నే ఉన్నారు. కానీ అబ్బాయి కూడా ఇక్కడ పుట్టినోడు ఇక్కడికి వచ్చిందంటే 5 years అవుతుంది. ఈయన కూడా ఈ 5 years యాడ్ చేస్తే 149 అవుద్ది. ఈ 149లో ఎవరు ఉంటారో తెలుసా? మదరు, ఫాదరు, సన్ను, గ్రాండ్ సన్ ఉంటాడు. అంటే 4 members యొక్క టోటల్ ఎంత అయింది అంటే 149 అవుతుంది. కానీ ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఫ్యామిలీ మొత్తం యావరేజ్ ఇచ్చాడు. అంటే మదరు, ఫాదరు, సన్ను వాళ్ళు ముగ్గురు, ఆ సన్నుకు పుట్టినటువంటి కొడుకు, తర్వాత వాళ్ళ కోడలు, మొత్తం ఎంతమంది అవుతారు? 5 members అవుతారు. ఆ 5 members యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడంటే 36 ఇచ్చాడు. 5 × 36 అంటే 180 years అవుతుంది. చూడండి, ఇక్కడ ముగ్గురే ఉండే, మదర్, ఫాదర్, సన్, 126 ఉండే. ఈ 1 year అంటే ఒక్కొక్కరికి 1 year పెరిగి 129 అయింది. బాబు పుట్టేసరికి మదర్, ఫాదర్ కలిపి, సన్ కలిపి 129 అయ్యారు. ప్రజెంట్కి వచ్చేసరికి మదరు, ఫాదరు, సన్ కలిపి గ్యాప్ 5 years కాబట్టి ముగ్గురికి 5 కలుస్తుంది, 144 అయింది. ఈ 144లో మదరు, ఫాదర్, సన్ ఉన్నారు. ఈ బాబు కూడా 5 years వీళ్ళతోటే కలిపేస్తున్నాను. అంటే మదరు, ఫాదర్, సన్ను 5 years యాడ్ చేస్తే 149 గ్రాండ్ చిల్డ్రన్, అంటే ఇట్లా మనవడో మనవరాలు వచ్చేసి 149 అయింది. ఈ 149లో లేనిది ఎవరంటే కోడలు. కానీ ఫ్యామిలీ మొత్తం అంటే 5 members కదా, మరి మదరు, ఫాదరు, సన్ను, గ్రాండ్ చిల్డ్రన్, తర్వాత సన్ ఇన్లా, అది డాటర్ ఇన్లా, మొత్తం 5 members, 180 అయింది. ఈ 180కి 149కి తేడా చూస్తే మనకి ఏమొస్తుంది? 31 years వస్తుంది. అంటే డాటర్ ఇన్లా యొక్క ప్రస్తుత ఏజ్ ఎంత అంటే 31 సంవత్సరాలు. అయితే కోడలు వయసు పెళ్లి సమయంలో ఎంత అన్నాడు. ఇక్కడ నుంచి పెళ్ళి ఎన్ని సంవత్సరాల బ్యాక్ ఉంది? ఈ గ్యాప్ 5 years, ఇది ఒక 1 year, అంటే 6 years తీసేయాలి. 31లో 6 వెళ్ళిపోతే 25 years. పెళ్లి సమయానికి కోడలు వయసు ఎంత అన్నాడు. సో 25 years ఆన్సర్. రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 2 typists undertake to do a job.
the second typist begins working 1 hour after the first. The first typist has begun working, then after 3 hours there is still 9/20 of the work has to be done. When the assignment is completed, it turns out each typist has done half the work. Okay, how many hours would it take each one to do the హోల్ జాబ్ ఇండివిజువల్లీ? ఓకే, క్వశ్చన్ ఏం చెప్తుందంటే ఇద్దరు టైపిస్టులు పని చేయడానికి సిద్ధమయ్యారు. రెండవ టైపిస్టు మొదటి వ్యక్తి కంటే 1 గంట ఆలస్యంగా పని మొదలు పెట్టాడు. ఓకే, మొదటి వ్యక్తి పని మొదలుపెట్టిన 3 గంటల తర్వాత 9/20 వంతు పని మిగిలి ఉంది. ఇది మిగిలి ఉన్న పని 9/20 వంతు మిగిలి ఉంది అంటే 9/20 వంతు మిగిలి ఉందంటే అయిపోయిన పని ఎంత అన్నట్టు 11/20. చివరకు పని పూర్తయ్యాక ఇద్దరు సమానంగా పని చేసినట్లు తేలింది. అయితే వాళ్ళు ఒంటరిగా ఆ పని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది అంటే ఫస్ట్ పర్సన్ ఒంటరిగా ఎంతలో చేస్తాడు, సెకండ్ పర్సన్ ఒంటరిగా ఎంతలో చేస్తాడు అనేది క్వశ్చన్. ఇక్కడ చాలా సింపుల్. మనం అబ్జర్వ్ చేస్తే ఒక విషయం ఏమర్థమవుతుందంటే రెండో టైపిస్ట్ మొదటి వ్యక్తి కంటే 1 గంట ఆలస్యంగా స్టార్ట్ చేశాడు. అంటే వీడు ఫస్ట్ టైపిస్ట్, వీళ్ళు సెకండ్ టైపిస్ట్. ఫస్ట్ వాడు స్టార్ట్ చేసిన 1 అవర్ తర్వాత సెకండ్ వాడు స్టార్ట్ చేశాడు. మొదటి వ్యక్తి పని మొదలు పెట్టిన 3 గంటల తర్వాత అన్నాడు. అంటే నేనేమనుకుంటున్నా అంటే ఫస్ట్ వాడు మొత్తం పనిని X అవర్స్లో చేస్తాడు అనుకుందాం, సెకండ్ వాడు Y అవర్స్లో చేస్తాడు అనుకుందాం. ఫస్ట్ వ్యక్తి యొక్క 1 గంట పని ఏమైంది 1/X అవుద్ది, సెకండ్ వ్యక్తి యొక్క 1 గంట పని ఏమైంది 1/Y అవుద్ది. వీడు టోటల్ వర్క్ను X అవర్స్లో చేస్తాడు అనుకుందాం, వీడు టోటల్ వర్క్ Y అవర్స్లో చేస్తాడు అనుకుందాం. వీడు 1 అవర్లో చేసేది 1/X, వీడు 1 అవర్లో చేసేది 1/Y. ఫస్ట్ పర్సన్ స్టార్ట్ చేసి 3 అవర్స్ చేశాడు అంటే ఇంటూ 3 చేయాలి. సెకండ్ పర్సన్ కూడా వర్క్ స్టార్ట్ చేశాడు కానీ ఫస్ట్ పర్సన్ చేసిన 1 అవర్ తర్వాత సెకండ్ పర్సన్ స్టార్ట్ అయ్యాడు. ఫస్ట్ పర్సన్కి 3 అవర్స్ టైం పట్టిందంటే సెకండ్ పర్సన్కి ఓన్లీ 2 అవర్స్ టైమే పడుతుంది. ఎందుకంటే వీడు స్టార్ట్ చేసిన 1 అవర్కి వీడు స్టార్ట్ చేశాడు. వీడు 3 అవర్స్లో చేసిన వర్క్, వీడు 2 అవర్స్లో చేసిన వర్క్ ఎంత ఉందంటే బ్యాలెన్స్ 9/20 ఉందంటే కంప్లీట్ అయిన వర్క్ 11/20నే కదా. బ్యాలెన్స్ 9/20 ఉంది అన్నాడు అంటే కంప్లీట్ అయింది 11/20. ఫస్ట్ పర్సన్ 3 అవర్స్లో చేసిన వరకు, సెకండ్ పర్సన్ 2 అవర్స్లో చేసిన వర్క్ 11/20కి ఈక్వల్ కావాలి. 3/X 2/Y ఈక్వల్స్ టు 11/20 కావాలి. ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసేటటువంటి X వాల్యూ ఏందో Y వాల్యూ ఏందో మనం ఆప్షన్లో అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ 12 ఉంది, 8 ఉంది. ఓకే, ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. ఆప్షన్ ఏ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది చూడు, 3/12 అంటే ఏమైంది 1/4 అవుతుంది. నెక్స్ట్ 2/Y అంటే 2/8 అంటే ఏమైంది 1/4 అవుతుంది. 1/4 ప్లస్ 1/4 అంటే ఏమవుతుంది 1/2 అవుతుంది. 2/4 అవుతుంది 1/2. ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఇది 8 ఉంది, ఇది 5.6 ఉంది, ఇది డెసిమల్లో ఉంది. దాన్ని మనం ఫస్ట్ ఆప్షన్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. థర్డ్ ఆప్షన్ చూద్దాం. 3/X అంటే 3/10. నెక్స్ట్ 2/Y అంటే 2/8. 2/8 అంటే ఏమైంది 1/4. 10కి 4కి ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది 20. 10 × 2 2 × 3 6, 4 × 5 5 × 1, సో 11/20 వచ్చింది. 11/20 మ్యాచ్ అయింది. చూడండి, X ప్లేస్లో 10 తీసుకున్నాను, Y ప్లేస్లో 8 తీసుకున్నాను. మనకు రావాల్సిన రిజల్ట్ ఎంత అంటే 11/20. 11/20 ఏంటంటే కంప్లీట్ అయిన వర్క్ 9/20 అయినప్పుడు బ్యాలెన్స్ వర్క్ ఏముందని కంప్లీట్ అయిన వర్క్ బ్యాలెన్స్ వర్క్ 9/20 అన్నాడు. కంప్లీట్ అయిన వర్క్ ఏమవుతుంది 11/20. వీడు 3 అవర్స్లో చేసిన వర్క్, వీడు 2 అవర్స్లో చేసిన వర్క్ 11/20కి ఈక్వల్ కావాలంటే X ప్లేస్లో 10 ఉండాలి, Y ప్లేస్లో 4 ఉండాలి. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ పర్సన్ 10 గంటల్లో టైప్ చేస్తే సెకండ్ పర్సన్ 8 గంటల్లో టైప్ చేస్తాడు. సో థర్డ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. Two taps are connected in a tank. Some of them are filling taps and the rest of the draining taps. Each filling tap can fill the tank in 6 hours and each draining tap can empty the tank in 12 hours. If all the taps are opened together, the tank is filled in 4 hours. అన్ని పనిచేసిన 4 గంటల్లో ట్యాంకు నిండింది. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వాటర్ ఫిల్లింగ్ ట్యాప్స్ అన్నాడు. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక ట్యాంకుకు 12 ట్యాప్లు ఉన్నాయి. ఇదొక ట్యాంక్, దీనికి 12 ట్యాప్లు ఉన్నాయి. కొన్ని నింపేవి ఉన్నాయి,
కొన్ని ఖాళీ చేసేది. ఓకే, ఇందులో ఒక్కటి సింగిల్ ట్యాప్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి, ఇందులో కూడా ఒక సింగిల్ ట్యాప్ తీసుకున్నాం అనుకోండి, ఒకటి నింపే పైపు ఒక్కొక్కటి 6 అవర్స్లో ఫిల్ చేస్తే ఖాళీ చేసేది 12 అవర్స్లో ఖాళీ చేస్తుంది. ఇందులో ఏ పైప్, ఇవి ఎన్ని పైప్సో తెలియదు, ఇవన్నీ పైప్సో తెలియదు, టోటల్ మాత్రం 12 పైప్స్. ఒక ట్యాంకుకున్న మొత్తం పైపులు మాత్రం 12 ఉన్నాయి. అందులో ఫిల్ చేసే పైప్స్ ఉన్నాయి, ఎంటీ చేసే పైప్స్ ఉన్నాయి. ఫిల్ చేసే పైపు ఒక్కొక్కటి ఏ పైపు తీసుకున్నా ట్యాంక్ మొత్తాన్ని 6 అవర్స్లో ఫిల్ చేస్తుంది. ఎంటీ చేసే పైపు ఏ ఒక్క పైపు తీసుకున్నా కూడా 12 అవర్స్లో ఎంటీ చేస్తుంది. సో ఫస్ట్ ఆ ట్యాంక్ ఎంతో చూద్దాం మనం. 6కి 12కి ఎల్సిఎం చేస్తే 12 పార్ట్స్, 6 × 2 12 × 1 అంటే ఇది 2 పార్ట్స్ ఫిల్ చేస్తే ఇది 1 పార్ట్ ఫిల్ చేస్తుంది, ఎంటీ చేస్తుంది. అంటే ఇది ఒక్కటే ట్యాప్, ఇందులో ఒక్క ట్యాప్ 2 పార్ట్స్ ఫిల్ చేస్తే ఇది ఒక్క ట్యాప్ 1 పార్ట్ ఎంటీ చేస్తుంది. ఓకే రైట్. ఇప్పుడు మనకు ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ మొత్తం 12 పైపులు పనిచేస్తే ఆ ట్యాంక్ 4 గంటల్లో నిండింది. అంటే టోటల్ ట్యాంక్ ఎన్ని పార్ట్స్ ఉంది చూడండి, టోటల్ వరకు 12 పార్ట్స్ ఉంది కదా, టోటల్ వరకు 12 పార్ట్స్ ఉంది. 12/4 చేస్తే రిజల్ట్ ఏంటంటే 3 ఎఫిషియన్సీ ఉంది. అంటే అన్ని పైపులు పనిచేస్తే 4 గంటల్లో ట్యాంక్ నిండింది. అంటే 4 గంటల్లో ట్యాంక్ నిండిందంటే ట్యాంక్ భాగాలేని 12, 4 గంటల్లో నిండిందంటే 3. సో ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే +2 అనేది ఫిల్లింగ్, -1 అనేది ఎంటీ. సో రిజల్ట్ ఎఫిషియన్సీ ఏముంది, 3 ఉంది. ఓకే, ఈ 3 అనేది మొత్తం 12 పైప్స్ రిలేటెడ్ వాల్యూ. ఈ 3 అనేది ఇది 12 పైపులు పనిచేసినప్పుడు 4 గంటల్లో నిండింది అన్నాడు. అంటే 12 పైపుల ఎఫిషియన్సీలో నింపేది ఖాళీ చేసేది పోను ఉన్న ఎఫిషియన్సీ 3. అంటే ఇది ఒక్క పైపుది, ఇది ఒక్క పైపుది, ఇది 12 పైపులది. సో దీన్ని కూడా మనం 12 తోటి ఇంటూ చేయాలి, దీన్ని కూడా 12 తోటి ఇంటూ చేయాలి. అప్పుడు ఇది 12 × 2 అంటే ఏమైంది, +24 అవుద్ది. ఇక్కడ 12 × 1 అంటే ఏమవుద్ది, ఇది -12 అవుద్ది. మనం అలిగేషన్ చేస్తే 24లో 3 వెళ్ళిపోతే ఏముంటుంది, 21 ఉంటుంది. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి డిఫరెన్స్ యాడ్ చేయాలి, 15 అవుద్ది. సో 3 × 7 3 × 5. సో ఇక్కడ టోటల్ రేషియో వచ్చేసి 12 ఉంది. 12 = 12 ట్యాప్స్. అంటే టోటల్ రేషియో 12 ఉంది. ఆ 12 ట్యాప్స్ అని క్వశ్చన్లో ఉంది. అంటే ఫిల్ చేసే పైప్స్ ఎన్ని అంటే ఫస్ట్ది ఫిల్ చేసేది కదా, ఫిల్ చేసే పైప్స్ 5 ఉంటాయి, ఎంటీ చేసే పైప్స్ 7 ఉంటాయి. క్వశ్చన్లో నింపే ట్యాప్ల సంఖ్య ఎంత అన్నాడు, ఆన్సర్ 5. ఫస్ట్ వన్ ఫిల్ చేసేది, సెకండ్ వన్ ఎంటీ చేసేది, 5 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్. రైట్. Rohit and Mohit start walking from A to B at the same time, and after reaching B, they turn towards A. The distance from A to B is 60 kilometers and the difference of their speeds is 24 km/h. If they meet first time 15 kilometers away from B, then what is the speed of the faster man? Okay, చూడండి ఇక్కడ A అనే ప్లేస్ ఉంది, ఇక్కడ B అనే ప్లేస్ ఉంది. A అనే ప్లేస్కి B అనే ప్లేస్కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంటే 60 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుండి ఏమవుతుందంటే రోహిత్ అనే పర్సన్ ఒకడు, మోహిత్ అనే పర్సన్ ఒకడు పోతున్నాడు. ఓకే రైట్. ఇక్కడ వీడు రోహిత్ అనే పర్సను, వీడు మోహిత్ అనే పర్సన్. ఓకే, నడక మొదలుపెట్టి బి చేరాక తిరిగి ఏ వైపుకి తిరుగుతారు. ఈ రోహిత్ అనేటోడు ఇటు వెళ్తున్నాడు, మోహిత్ అనేటోడు ఇటు వెళ్తున్నాడు. కాకపోతే ఇందులో ఒకడు ఎక్కువగా స్పీడ్తో పోయేసి ఈ బిని రీచ్ అయ్యి బి నుంచి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ పర్సన్కి మీట్ అయ్యాడు. ఇక్కడ మీట్ అయ్యాడు. అంటే రోహిత్ మోహిత్లో కొన్ని స్పీడ్ ఎక్కువగా ఉంది. ఎవరనేది ఏం చెప్పలేదు. ఎక్కువ స్పీడ్ ఉన్న పర్సన్ వచ్చేసి టార్గెట్ని రీచ్ అయ్యి మళ్ళీ ఎదురొచ్చాడు. వీడంతా ట్రావెల్ చేస్తున్న టైంలో వీడు జస్ట్ ఇదే ట్రావెల్ చేశాడు. అంటే ఈ డిస్టెన్స్ మొత్తం ఎంత ఉంది, 60. వన్ సైడ్ 60 ఉంది, మళ్ళీ ఆపోజిట్ 15 ఉంది. అంటే ఫాస్ట్గా వెళ్ళేటటువంటి పర్సన్ 60 + 15 75 వస్తే స్లోగా వెళ్ళే పర్సన్ ఓన్లీ 45 వచ్చినట్టు. ఎందుకంటే ఇది మొత్తం 60 కదా, 15 వెళ్ళిపోతే 40. అంటే ఇక్కడ ఫాస్ట్గా వెళ్ళేటటువంటి పర్సను, స్లోగా వెళ్ళేటటువంటి పర్సను వాళ్ళ డిస్టెన్స్ చూద్దాం, ఎవరు ఎంత కవర్ చేసారో. ఫాస్ట్గా వెళ్ళేటోడు 60 కిలోమీటర్స్ + 15 75 కిలోమీటర్స్. సేమ్ టైంలోనే ఇటు 45 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాడు. ఇద్దరు ఒకేసారి స్టార్ట్ అయ్యారు. వీడు ఇదంతా ట్రావెల్ చేసినంతలో వీడు ఇంత ట్రావెల్ చేశాడు. అంటే ఇక్కడ ఇద్దరి టైం ఈక్వల్ ఉంది. టైం ఈక్వల్ ఉన్నప్పుడు
డిస్టెన్స్ రేషియోనే స్పీడ్ రేషియో అవుతుంది. వీడు 75 కిలోమీటర్లు నడిస్తే వీడు 45 కిలోమీటర్లే నడిచాడు, ఇది డిస్టెన్స్ రేషియో. స్పీడ్ రేషియో కూడా అదే అవుతుంది, 75:45 అవుతుంది. సో 15:5లో 15:3లో. అంటే ఫాస్ట్గా వెళ్ళేటోని స్పీడ్ 5 పార్ట్స్ ఉంటే స్లోగా వెళ్ళేటోని స్పీడ్ ఎంత అవుతుంది, 3 పార్ట్స్. సో డిస్టెన్స్ని స్పీడ్గా ఎలా తీసుకుంటున్నానని డౌట్ పడొద్దు. డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. టైం కాన్స్టెంట్ ఉన్నప్పుడు డిస్టెన్సే స్పీడ్ అవుతుంది. సో ఇక్కడ 5:3 ఉంది. ఫాస్ట్గా వెళ్ళేటోని స్పీడ్ 5 అయితే స్లోగా వెళ్ళేటోని స్పీడ్ 3. కానీ వీళ్ళిద్దరిలో వేరియేషన్ 2 పార్ట్స్ ఉంది. అది క్వశ్చన్లో 24 km/h వారి వేగాల్లో తేడా అన్నాడు. సో 2కి 24 అయితే వేగంగా వెళ్ళేటోని స్పీడ్ ఎంత అంటే 5 పార్ట్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో 2 పార్ట్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 24, దెన్ 5 పార్ట్స్ ఈక్వల్స్ టు 60 km/h అనేది మన ఆన్సర్ అవుతుంది. ఎక్కువ వేగంతో వెళ్ళే పర్సన్ ఎంత స్పీడ్తో వెళ్ళాడు అంటే 60 km/h స్పీడ్తో వెళ్ళాడు. రైట్ అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The distance between the two places is 108 kilometers. The two boats from each place starts moving towards each other, where one run in a downstream and the other in a upstream. If in the still water, speeds are 15 km/h and 12 km/h respectively, then in how much time will both the meet? Okay. ఈ రెండు ప్లేసుల మధ్యన 108 కిలోమీటర్స్ ఉంది. ఓకే, ఇలా వెళ్తున్నప్పుడేమో డౌన్ స్ట్రీమ్ అనుకుందాం, డౌన్ అనుకుందాం. ఇలా వస్తున్నప్పుడేమో అప్ స్ట్రీమ్ అనుకుందాం. ప్రవాహ దిశలో పోవడం, ప్రవాహానికి వ్యతిరేక దిశలో పోవడం. ఇక్కడ ఇటు పోతున్నా కూడా ఈ ప్రవాహ వేగాన్ని ఏమనుకుంటున్నా అంటే y అనుకుంటున్నా. కానీ ఇక్కడ ఏమవుందంటే నిశ్చల నీటిలో వల్ల వేగాలు, వీంది నిశ్చల నీటిలో వేగం, జనరల్గా నిశ్చల నీటిలో వేగాన్ని x అనుకుంటాం, ప్రవాహ వేగాన్ని y అనుకుంటాం. వీడు నిశ్చల నీటిలో పోతున్నప్పుడు, ప్రవాహ దిశలో పోతున్నప్పుడు నిశ్చల నీటిలో వాని స్పీడ్ 15 ఉంది, ప్రవాహ వేగం y ఉంది. అంటే ఇది స్పీడ్, ఇది ఏ వాల్యూ. నిశ్చల నీటిలో వీని స్పీడ్ 15 ఉంటే ప్రవాహం ఎంత ఉంది, y ఉంది. డౌన్ స్ట్రీమ్లో పోతున్నప్పుడు 2 యాడ్ అవుతాయి. కానీ వీని నిశ్చల నీటిలో సెకండ్ పర్సన్ 12 ఉంది, ప్రవాహ వేగం y అంటే -y, ఎందుకంటే ఇది ఆపోజిట్లో పోతుంది కదా. డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ వచ్చేసి 15 + y, అప్ స్ట్రీమ్లో స్పీడ్ వచ్చేసి 12 - y. వీళ్ళిద్దరు ఒకేసారి స్టార్ట్ అయ్యారు. ఇలా వీళ్ళిద్దరు ఒకేసారి స్టార్ట్ అయ్యి ఇక్కడెక్కడో కలుసుకున్నారు. వాళ్ళు స్టార్ట్ అయిన ఎంత టైం కలుసుకుంటారు అన్నాడు. సో నేనేమంటున్నానంటే ఇక్కడ వీళ్ళిద్దరు ఆపోజిట్లో వస్తున్నప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏం చేయాలి, కలపాలి. డౌన్ స్ట్రీమ్లో యాడ్ అవుద్ది, అప్ స్ట్రీమ్లో మైనస్ అవుద్ది. కానీ ఆపోజిట్లో ఉన్నప్పుడు రిలేటివ్ స్పీడ్ వీళ్ళిద్దరిది యాడ్ చేయాలి. వీడు ట్రావెల్ చేసిన డిస్టెన్సు, వీడు ట్రావెల్ చేసిన డిస్టెన్సు టోటల్ యాడ్ చేస్తే 108కే ఈక్వల్ ఉంటుంది. సో టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ వచ్చేసి 108 కిలోమీటర్స్. వీని స్పీడ్ వచ్చేసి డౌన్ స్ట్రీమ్లో 15 + y, వీని స్పీడ్ వచ్చేసి 12 - y. సో మైనస్ ప్లస్ గెటింగ్ క్యాన్సిల్. 15 + 12 అంటే 27 అవుతుంది. సో 108/27 ఈజ్ నథింగ్ బట్ 4 hours. 27 అంటే 4 hours. వాళ్ళు ఎంత టైం తర్వాత మీట్ అవుతారు అంటే 4 hours తర్వాత మీట్ అవుతారు. ఓకే, రైట్. See the next question. In a race of 100 meters, A can beat B by 10 meters, C by 13 meters. Okay. A అనే పర్సన్ ఉన్నారు, B అనే పర్సన్ ఉన్నారు, C అనే పర్సన్ ఉన్నారు. 100 మీటర్స్ రేస్ గురించి మాట్లాడుతున్నాం మనం. 100 మీటర్స్ రేస్లో ఏ అనే పర్సన్ బిని 10 మీటర్ల తేడాతో ఓడిస్తాడు, సిని 13 మీటర్ల తేడాతో ఓడిస్తాడు. 10 మీటర్ల తేడాతోటి ఓడించడం అంటే ఏంటో తెలుసా? 100 మీటర్స్ రేస్లో ఏ 100 మీటర్స్ పరిగెత్తినప్పుడు బి అనేటోడు 10 అనేవాడిని 10 మీటర్ల తేడాతో ఓడగొట్టాడంటే ఏ 100 మీటర్స్ ఉన్నప్పుడు బి 100 ఉండడు, 10 తక్కువ ఉంటాడు. సో ఇక్కడ ఏ అనేటోడు 100 మీటర్స్ రేస్లో బిని 10 మీటర్స్తో ఓడగొట్టాడంటే వీడు 90 ఉంటే వీడు 100 మీటర్స్ వెళ్ళాడు అన్నట్టు. సిని 13 మీటర్ల తేడాతో అంటే వీడు 87 ఉన్నట్టు. ఇది 100 మీటర్స్ రేస్. 100 మీటర్స్ రేస్లో బీని 10 మీటర్స్ తోటి, సిని 13 మీటర్స్తో ఓడగొట్టాడు. అంటే వాడు 100 మీటర్లు ట్రావెల్ చేస్తే వీడు 90 మీటర్స్ ట్రావెల్ చేస్తుండు, వీడు 87 మీటర్స్ ట్రావెల్ చేస్తుండు. ఓకే, అయిపోయింది అది. తర్వాత 180 మీటర్స్ రేసులో బి సిని ఎంతతో ఓడిస్తాడు అన్నాడు. ఇప్పుడు బికి సికి కంపారిజన్ ఇచ్చాడు. 180 మీటర్స్ రేస్ అన్నాడు. ఓకే, ఎవరోది కంపారిజన్? బీసీది. 180 మీటర్స్ రేస్. మనది ఎంత ఉంది? 100 మీటర్స్ రేస్. ఒక పని చేద్దాం, బి 180 తీసుకున్నాం అనుకోండి. బి 180 పోతే సి ఎంత పోతాడో చూడాలి. ఆల్రెడీ బి 90 ఉంది కదా, 90ని డబుల్ చేస్తే ఏమైంది? 180. మరి దీన్ని కూడా డబుల్ చేస్తే ఏమైంది?
14 + 6 174 అవుతుంది. అంటే 90 బి పోయిండు, అదే 90ని డబుల్ చేస్తే 180. ఇప్పుడు చూడండి, బి 180 మీటర్లు పోయిన ప్రతిసారి సి 174 మీటర్స్ పోతుండు. అంటే ఎన్ని మీటర్లతో ఓడగొడుతున్నాడు? 6 మీటర్స్తో ఓడగొడుతున్నాడు. సో బి సిని ఎన్ని మీటర్ల తేడాతో గెలిచారంటే ఆన్సర్ 6 మీటర్స్, 4th ఆప్షన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, పార్ట్నర్షిప్. 3 partners started a business by investing 60,000, 80,000 and 1,20,000. సో డైరెక్ట్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రేషియో చూద్దాం. ఏబిసి అనే పర్సన్స్ లాగా తీసుకుందాం. 3%, 60,000, 80,000, నెక్స్ట్ వచ్చేసి 1,20,000, 12. ప్రతి దాంట్లో 4 zeros క్యాన్సిల్ చేశాను. అది ఇన్వెస్ట్మెంట్. తర్వాత వచ్చేసి ఇది ఇన్వెస్ట్మెంట్. టైం పీరియడ్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ పార్ట్నర్ లెఫ్ట్ బిజినెస్ ఆఫ్టర్ 4 months, అంటే వీడు 4 months పార్ట్నర్గా ఉన్నాడు. సెకండ్ పర్సన్ 9 months ఆఫ్టర్ ఈ లెఫ్ట్ అవుట్, అంటే వీడు 9 months ఉన్నాడు. థర్డ్ పర్సన్ ఫర్ ద హోల్ ఇయర్, వీడు 12 months ఉన్నాడు. అంటే ఇది వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ రేషియో, ఇది వాళ్ళ టైం రేషియో. ఎవరెవరు ఎంత పీరియడ్ బిజినెస్లో ఉన్నారో అదే తీసుకోవాలి మనం. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే దీన్ని 6 × 4 24, 9 × 8 72, ఇది 144. ఓకే, 21, 24 1లో, 24 3లో, 24 6లో, 1:3:6. ఇది ఇన్వెస్ట్మెంట్, ఇది టైము మల్టిప్లై చేస్తే వచ్చేది ప్రాఫిట్ రేషియో. ఆ ప్రాఫిట్ రేషియో అనేది 1:3:6 ఉంది. టోటల్ రేషియో 10 ఉంది. సో క్వశ్చన్లో టోటల్ ప్రాఫిట్ ఇచ్చాడు. టోటల్ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు? 1,60,480 బై 10 చేస్తే ఈచ్ పార్ట్ ఎంతో తెలుస్తుంది. 16048. ఈచ్ పార్ట్ 16048 ఉంది. సో వాళ్ళ ప్రాఫిట్స్ కావాలంటే ఫస్ట్ పర్సన్ 1, సెకండ్ పర్సన్ 3, థర్డ్ పర్సన్ 6. ఫస్ట్ పర్సన్ 16048 ఇంటూ 16048 ఇంటూ 16048. ఓకే, రైట్. ఇప్పుడు మనం అన్నీ కూడా చూడాల్సిన అవసరం లేదు. ఆప్షన్లో ఫస్ట్ది ఒకటి చూస్తే చాలు. 16048 ఉంటే చాలు. 16048 ఎక్కడ ఉంది? ఇందులో ఉంది. ఎక్కడ కూడా 16048 లేదు. సో సెకండ్ది కూడా సేమ్ అదే అవుతుంది మల్టిప్లై చేస్తే. 48144. థర్డ్ది కూడా అదే వస్తుంది. 96288. 96288. ఇది వాళ్ళ ముగ్గురికి వచ్చినటువంటి షేర్స్. దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ యావరేజ్కి సంబంధించింది. ద యావరేజ్ స్కోర్ ఆఫ్ 20 స్టూడెంట్స్ ఈజ్ 65. 20 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చారంటే 65 ఇచ్చారు. ఓకే, 1 స్టూడెంట్ వాజ్ గివెన్ 50 మార్క్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 80 మార్క్స్. ఈ 20 మెంబర్స్లో ఏమైందో చూద్దాం. ఈ 20 మెంబర్స్లో ఒక స్టూడెంట్, ఒక పర్టికులర్ స్టూడెంట్స్కి 80కి బదులుగా 50 మార్కులు ఇచ్చారు. అంటే 80 వస్తే మనకి 50 ఇచ్చారు. ఇంకొక స్టూడెంట్కి 40కి బదులుగా 90 ఇచ్చారు. ఈ 20 మెంబర్స్లోనే ఈ స్టూడెంట్ ఉన్నాడు, ఈ 20 మెంబర్స్లోనే ఈ స్టూడెంట్ ఉన్నాడు. వీనికి 80 ప్లేస్లో 50 ఇచ్చారు, వీనికి 40 ప్లేస్లో 90 ఇచ్చారు. అంటే వీళ్ళిద్దరికి 120 టోటల్ ప్లేస్లో వీళ్ళిద్దరికి 140 ఇచ్చారు. ఎక్స్ట్రా 20 ఇచ్చారు. వాళ్ళు ఒరిజినల్ స్కోర్ కన్నా వీళ్ళిద్దరి ఒరిజినల్ స్కోర్ 120 ఉంటే వాళ్ళిద్దరి ఒరిజినల్ స్కోర్ టోటల్ 140 ఇచ్చారు. ఎక్స్ట్రా 20 ఇచ్చారు. వాల్యూలో చేంజ్ ఎంత ఉంది? 20. మరి యావరేజ్ మెంబర్స్ అయితే మారలే కదా, 20/20 చేయాలి. అంటే సింపుల్గా యావరేజ్ 1 ఇంక్రీజ్ అయింది. యావరేజ్ 1 ఇంక్రీజ్ అయిన తర్వాత 65 అయింది. అంటే బేసిక్ ఎంత ఉండాలంటే 64 ఉండాలి కరెక్ట్గా. 64 అనేది మన ఆన్సర్ అవుతుంది. మీరు ఇక్కడ చూడండి, ఇది క్యాలిక్యులేట్ చేసిన తర్వాతనే యావరేజ్ చెప్పారు. 20 మంది విద్యార్థుల సగటు మార్కులు 65. ఒకరు 80కి బదులుగా 50, మరొకరు 40 బదులుగా 90 పొందారు. సరిచేసిన తర్వాత సగటు ఎంత అంటే వీళ్ళ మార్క్స్ 80 ప్లేస్లో 50, 40 ప్లేస్లో 90, 120 ప్లేస్లో 140 తీసుకున్నారు. అంటే ఎక్స్ట్రా 20 తీసుకున్నారు. వాల్యూ 20 ఎక్స్ట్రా తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి? 20. అంటే యావరేజ్ కూడా 1 ఎక్స్ట్రా తీసుకున్నారు. యావరేజ్ 1 ఎక్స్ట్రా తీసుకొని 65 అని చెప్తున్నారు. మనం మైనస్ చేయాలి. ఇక్కడ ఎక్కువ తీసుకుంటే మనం తగ్గించాలి, తక్కువ తీసుకుంటే కలపాలి. సో 64 అనేది మన ఆన్సర్ అవుతుంది.
సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి, ఒక కంపెనీలో ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫిమేల్ అండ్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ ఏ కంపెనీ 7:5. ఫస్ట్ ఫిమేల్ అన్నాడు, తర్వాత మేల్ అన్నాడు, 7:5. ఫిమేల్కి మేల్కి రేషియో ఇచ్చాడు, ఫిమేల్ మేల్ 7:5. ఓకే, when some new male and female employees were hired, the number of female employees increased by 28. ఫిమేల్ ఎంప్లాయీస్ 28 ఇంక్రీజ్ అయ్యారు, మేల్ ఎంత ఇంక్రీజ్ అయ్యారో తెలియదు. అప్పుడు 10:7 అయింది. కానీ రేషియో ఏం చెప్పింది తెలుసా? మేల్ అండ్ ఫిమేల్ అన్నాడు, ద రేషియో ఆఫ్ మేల్ అండ్ ఫిమేల్ అన్నాడు. అంటే మేల్ ఫస్ట్ చెప్పాడు, మేల్ 10 పార్ట్స్ తీసుకోవాలి, ఫిమేల్ తర్వాత చెప్పాడు, ఫిమేల్ 7 పార్ట్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చెప్పేటప్పుడు ఫిమేల్ మేల్ అన్నాడు, అక్కడ చెప్పేటప్పుడు మేల్ ఫిమేల్ అన్నాడు. సో ఇది మేల్ 10 పార్ట్స్, 7 పార్ట్స్, రైట్? ఓకే, అప్పుడు నిష్పత్తి 10:7గా చేంజ్ అయింది, అంటే 10:7గా చేంజ్ అయింది. ఓకే, ప్రారంభంలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 336. అంటే స్టార్టింగ్లో ఫిమేల్ మేల్ కలిపితే 12 పార్ట్స్ ఉండే, ఆ 12 పార్ట్స్ వాల్యూ ఏం చెప్తున్నాడంటే 336 అని చెప్తుండు. 336/12 చేస్తే 12 × 2 24, 12 × 8 96. అంటే ఈచ్ పార్ట్ ఎంత అన్నట్టు 28. మరి ఫిమేల్ స్టార్టింగ్లో ఎంతమంది ఉన్నారో చూస్తే 7 × 28. మేల్ ఎంతమంది ఉన్నారో చూస్తే 5 × 28. ఇది 140 అవుతుంది మేల్, ఇది 140 + 56, ఇది 196 ఫిమేల్ అవుతుంది. 196 బేసిక్గా ఉన్న ఫిమేల్కి 28 యాడ్ అయ్యారు. సో 190 + 20 అంటే 210 అవుద్ది, +14 వీళ్ళు 224 అవుతారు. కొత్తగా వచ్చిన ఫిమేల్ ఎంత అంటే 224. అయితే కొత్తగా చేరిన పురుషుల సంఖ్య ఎంత అన్నాడు. సో కొత్తగా చేరిన పురుషుల సంఖ్య ఎంత అంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది 140 అనేది బేసిక్గా ఉన్నది. నేనేమంటున్నానంటే ఇది 7 పార్ట్స్ వాల్యూ కదా, 7 పార్ట్స్ వాల్యూ 220 అయితే 10 పార్ట్స్ వాల్యూ ఏందో కనుక్కుందాం. 7 పార్ట్స్ వాల్యూ ఇక్కడ బేసిక్గా చూడండి, 196 అనేటోళ్ళు బేసిక్గా ఉన్నోళ్ళు 28 యాడ్ చేస్తే 224 224 అయింది. ఎన్ని పార్ట్స్ ఇది? 7 పార్ట్స్. 7 పార్ట్స్కి 224 అయితే మనం 10 పార్ట్స్ ఏందో ఫైండ్ అవుట్ చేద్దాం. 7 × 3 21, 7 × 2 14, 320 మెంబర్స్. అంటే ఎండింగ్లో వచ్చేసరికి బాయ్స్ ఎంతమంది ఉన్నారంటే 320 ఉన్నారు. కానీ బేసిక్గా ఎంతమంది ఉన్నారు? 140 ఉన్నారు. ఎందుకంటే బేసిక్గా 5 పార్ట్స్ కదా, ఈచ్ పార్ట్ 28 కదా, 140 ఉన్నారు. ఈ 140కి 320కి డిఫరెన్స్ చూడాలి. 140కి 320కి డిఫరెన్స్ చూస్తే వచ్చేది 180. అంటే కొత్తగా యాడ్ అయినటువంటి అబ్బాయిలు ఎంతమంది అంటే 180 మెంబర్స్. సో ఆప్షన్ 3 మన ఆన్సర్. The distance between the tops of 2 buildings is 38 meters and 58 meters. చూడండి, ఇదొక బిల్డింగ్, దీని యొక్క టాప్ చెప్తున్నాడు. దీని యొక్క టాప్ 38 మీటర్స్ అన్నాడు, దీని యొక్క టాప్ 58 మీటర్స్ అన్నాడు. అంటే ఇంతవరకు 38 తీసుకున్న తర్వాత ఇది 20 ఉంటుందనే కదా అర్థం. ఓకే, ఒకటి 58 అన్నాడు, ఒకటి 38 అన్నాడు. దీని టాప్ 38 ఉంది, సో దీని టాప్ వచ్చేసి 58 ఉంది. అంటే రెండు ఈక్వల్, 38 పోతే ఎక్స్ట్రా 58. ఓకే, తర్వాత వచ్చేసి వీటి అగ్రభాగాల మధ్య దూరం అన్నాడు. అంటే ఈ టాప్ల మధ్య దూరం ఇచ్చాడు, ఈ గ్యాప్ ఎంత ఇచ్చాడు? 52 మీటర్స్ ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు ఇది రెండింటి యొక్క గ్యాప్ అని చెప్తుంది, ఇది కానీ ఇది కానీ. అయితే భవనాల మధ్య నేలపై గల దూరం ఎంత అన్నాడు. ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. ఇవి రెండు స్ట్రైట్గా ఉన్నటువంటి బిల్డింగ్స్ కాబట్టి ఈ గ్యాప్ ఎంత ఉంటుందో ఈ గ్యాప్ అంతే ఉంటుంది. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇందులో కర్ణం హైపోటెన్యూస్ తెలుసు, దీని హైట్ తెలుసు, ఈ బేస్ తెలియదు, ఇది ఎక్స్. సో మనము ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైథాగరస్ థీరం ప్రకారం చూసుకుంటే ఎక్స్ ఏందో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎక్స్ వచ్చిన తర్వాత ఇదే ఎక్స్ అవుతుంది, ఇది కూడా ఎక్సే అవుతుంది. సో బేసిక్గా ఉన్నట్టు ఏంటంటే 20² + x² = 52². హైపోటెన్యూస్ స్క్వేర్ = బేస్ స్క్వేర్ + హైట్ స్క్వేర్. x² = 52². 52² అంటే మనకి ఏమవుతుంది చూడండి, 52² అంటే 2 × 2 04, 2704 అవుతుంది. 2704 ఇది అవుతుంది. 2704లో నుంచి 400 తీసేద్దాం. x² = 2304 అవుతుంది.
ఎక్స్ ఈక్వల్స్ టు 48 అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్స్ టు 48 అంటే ఆ రెండు బిల్డింగ్ల యొక్క మధ్య దూరం ఎంత అంటే 48. సో 48. నెక్స్ట్ క్వశ్చన్ 38 నుంచి 40 వరకు డాటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి ఉంది. ఇక్కడ మనకు మ్యాప్ ఎలా ఉంది అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే వరకు సేల్స్ ఉన్నాయి. అవి ట్రౌజర్స్ ఉన్నాయి, షర్ట్స్ ఉన్నాయి. ఓకే, పాయింట్ షర్ట్లు ఇస్తున్నాడు. సేల్స్ ఎలా ఉన్నాయంటే ఇలా ఉన్నాయి: 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80. బట్ పక్కన మాత్రం సేల్స్ ఇన్ హండ్రెడ్స్ అన్నాడు. 2 zeros ఇచ్చాడు, హండ్రెడ్స్ అంటే మనం వచ్చిందాన్ని 100గా తీసుకోవాలి. జనవరి మరియు ఏప్రిల్ నెలల్లో షర్ట్ అమ్మకాల మధ్య తేడా ఎంత అన్నాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సేల్స్ ఆఫ్ షర్ట్స్ ఫర్ జనవరి అండ్ ఏప్రిల్? జనవరిలో షర్ట్స్ ఏందో చూద్దాం. షర్ట్స్ అంటే ఏంది? రెక్టాంగిల్ షేప్లో డార్క్లో ఉంది. ఓకే, తర్వాత ట్రౌజర్ అనేది ఎలా ఉంది? స్క్వేర్ షేప్లో ఉంది. షర్ట్ చూడాలి మనం. షర్ట్ అంటే ఈ రెక్టాంగిల్ షేప్ చూడాలి. జనవరిలో షర్ట్ ఎంత ఉందంటే 70 ఉంది. తర్వాత ఏప్రిల్ వచ్చేసి ఎంత ఉంది చూద్దాం. ఏప్రిల్ మంత్లో వచ్చేసి 55 ఉంది. ఏప్రిల్లో డిఫరెన్స్ ఎంత అంటే 15. కానీ మనం హండ్రెడ్స్లో చెప్పాలి కాబట్టి దాన్ని 1500 అనాలి. సో 1500 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జనవరి నుండి ఫిబ్రవరి వరకు ట్రౌజర్ అమ్మకాల్లో శాతం ఎంత? ట్రౌజర్ అంటే స్క్వేర్. జనవరి నుండి ఫిబ్రవరి వరకు, జనవరి, ఫిబ్రవరి ట్రౌజర్. జనవరి 40 ఉంది, ఫిబ్రవరి 50 ఉంది. చూడండి, 40, 50. పెరుగుదల, అమ్మకాలలో పెరుగుదల శాతం అంటే డిఫరెన్స్ బై లెస్ వాల్యూ. పెరుగుదల శాతం కనుక్కోవాలంటే తేడా బై తక్కువ వేయాలి, ఇంటూ 100. సో ఇది 25% అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్, 25%. నెక్స్ట్ క్వశ్చన్, మార్చిలో ట్రౌజర్ అమ్మకాలు, షర్ట్స్ అమ్మకాలలో ఎంత శాతం? మార్చి మంత్ చూద్దాం. మార్చి మంత్లో ఎట్లా చూడాలంటే, మార్చి మంత్లో షర్ట్ అమ్మకాలలో, ట్రౌజర్ అమ్మకాలు, షర్ట్స్ అమ్మకాలలో అన్నాడు. అంటే షర్ట్స్ కింద తీసుకోవాలి, ట్రౌజర్స్ పైన తీసుకోవాలి. ఎంత శాతం అంటే ఇంటూ 100. మార్చి మంత్లో షర్ట్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. షర్ట్స్ అంటే రెక్టాంగిల్ 30. తర్వాత వచ్చేసి మార్చి మంత్లో 30 షర్ట్స్, ట్రౌజర్ వచ్చేసి 55 ఇంటూ 100. సో 0, 0 క్యాన్సల్. 550/3 చేస్తే 3 1s are 3, 25, 3 8s are 24, 3 3s are 3 3s are 183.3 అవుతుంది. సో 183.33 అనేది మనకు ఫోర్త్ ఆప్షన్. ఓకే, రైట్. దీంతో మీకు గ్రాండ్ టెస్ట్ 59లో పార్ట్ 1 ఫినిష్ అయిందండి. సో నెక్స్ట్ వీడియోలో మనము నెక్స్ట్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. థ్యాంక్ యూ.